టిక్టాక్ కేవలం ఒక షార్ట్ వీడియో యాప్ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాలను కదిలించే శక్తిగా మారింది. అమెరికా, చైనా మధ్య నెలలుగా కొనసాగిన చర్చలు, వాణిజ్య యుద్ధం మధ్యన ఈ యాప్ భవిష్యత్తు కీలక అజెండాగా నిలిచింది. చివరికి అమెరికా ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించాయి. టిక్టాక్ యాప్ ని అమెరికా ఆధీనంలోకి మార్చే ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దీనిపై ఒక డీల్కి వచ్చారు. 170 మిలియన్ల మంది అమెరికన్లు వాడే ఈ పాపులర్ యాప్ పై ఒప్పందం రావటం ఇంతకాలం కొనసాగిన అమెరికా, చైనా చర్చల్లో పెద్ద ముందడుగని చెప్పాలి. టిక్టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా, చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. టిక్టాక్ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలన్నదే ఒప్పందం అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు టిక్టాక్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాథమిక స్థాయిలో ఒప్పందంపై రెండు వైపులా ఏకాభిప్రాయం కుదిరిందని చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధి లీ చెంగాంగ్ ధృవీకరించారు. టిక్టాక్ చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమం మొత్తం ఆధునిక సమాజాన్ని షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 100 కోట్లకు పైగా యూజర్లున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా, యూరోప్, కెనడా తదితర దేశాలలో టిక్టాక్ కు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా కృషి చేశారు. షార్ట్ వీడియో యాప్ గా ప్రజల్లో ఆదరణ పొందిన టిక్టాక్ మాతృ సంస్థ చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ కి చెందింది కావటమే ఆ దేశాల ఆందోళనకు అసలు కారణం. టిక్టాక్ కార్యకలాపాలు మొత్తం దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ నుంచే కొనసాగుతాయి. చైనాకు చెందిన ఈ సంస్థ వద్ద ప్రపంచంలోని ప్రతి యూజర్ డేటా ఉంటుంది. కొన్నిసార్లు అనూహ్య చర్యలకు పాల్పడే డ్రాగన్ ఆ డేటాను దుర్వినియోగం చేసే వీలుందని కొందరు నాయకులు, సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా ఉపయోగించి ఏ యూజర్ ఏ ప్రదేశంలో నివాసం ఉంటున్నారో కూడా చైనా ప్రభుత్వం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారులు అక్కడి సంస్థల నుంచి రహస్యంగా ఆ డేటా పొందే ప్రమాదమూ లేకపోలేదు. టిక్టాక్ ద్వారా చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను టిక్టాక్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. అటువంటి సందేహాలు అవసరం లేదని, తమ యూజర్ల డేటా ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుందని చెప్తూ వస్తోంది. భారత్లోనూ టిక్టాక్ కు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ యాప్ వాడే యూజర్ల సంఖ్య అనతి కాలంలోనే కోట్లకు చేరింది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత 2020 మధ్య కాలంలో 59 చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. అందులో టిక్టాక్ కూడా ఒకటి. భారత యూజర్ల డేటా మొత్తం బయటి దేశాల సర్వర్లకు ఈ యాప్లు పంపుతున్నాయని భారత్ అనుమానం వ్యక్తం చేసింది. తైవాన్, ఆఫ్ఘన్ దేశాలు టిక్టాక్ పై పూర్తి నిషేధం విధించగా పాకిస్తాన్ తాత్కాలికంగా 4 సార్లు టిక్టాక్ సర్వీస్ ని నిలిపివేసింది. అయితే ట్రంప్ ప్రభుత్వం టిక్టాక్ ను బ్లాక్ చేయలేదు. ఎందుకంటే ఆ యాప్ కి మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారు. ట్రంప్ రీఎలక్షన్ కి టిక్టాక్ తోడ్పడింది. ఆయన అకౌంట్ కి 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. వైట్ హౌస్ కూడా ఇటీవల టిక్టాక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అయితే ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేననేది బిల్లులోని సారాంశం. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ కి డెడ్ లైన్ ఇచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు టిక్టాక్ యాప్ అమెరికా ఆధీనంలోకి వస్తుండటంతో సెక్యూరిటీ బెడద తీరనట్లే.